వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 25. మైత్రి, మైత్రి ఎక్కడున్నావు అని మొత్తం వెతుకుతూ మైత్రి జారిపడిన దారి మొత్తం చూస్తూ ఉన్నాడు. తన గుండెల్లో చెలరేగిన అలజడిని తాల్చుకుంటూ గుండెలపై చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్న తను ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఫాస్ట్ గా పరిగెత్తుతో కొంచెం ముందు ఉన్న పొదల దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ మను స్పృహ లేకుండా కింద పడి ఉండటం చూసి ఫాస్ట్ గా తన దగ్గరకు వెళ్లి తన చెంపల మీద చెయ్యి వేసి నిమురుతూ మైత్రి, మైత్రి ఓపెన్ యువర్ ఐస్ అని తనని లేపటానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఆ పొదల్లో నుండి తనను లేపి 2 చేతులతో ఎత్తుకుని వాటర్ కోసం వెతుకుతూ తనని ముందుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక చిన్న చెరువు కనిపిస్తే తనని అక్కడ దింపి చెరువు దగ్గరకు వెళ్లి కొంచెం వాటర్ తీసుకుని వచ్చి తన ముఖం మీద చల్లాడు. అప్పుడు మైత్రి కొంచెం కదులుతూ కాన్షియస్ లోనికి వచ్చి చుట్టూ చూసింది. తల తిరుగుతూ నొప్పిగా అనిపించి తల పట్టుకుని ఏమైంది అని ఆలోచిస్తూ తను పడిపోవటం గుర్తుకు వచ్చి వెంటనే అభి ఎలా ఉన్నాడు అనుకుని అభి అంటూ గాబరాగా చూసింది. అప్పటికే అభి తన ముందు ఉండి మైత్రి ఆర్ యు ఓకే అంటూ ఉంటే అభి పిలుపుకి అభిని చూసి అభి అంటూ తనని గట్టిగా పట్టుకున్నదే మనం. సడన్ గా పడిపోవటం వలన భయపడింది అని అభి కూడా తనని పట్టుకుని మైత్రి నీకేమీ కాలేదు, భయపడకు అని తనకు ధైర్యం చెప్పి వాటర్ తాగించాడు అభి. కాసేపటికి మనో కూడా నార్మల్ అయ్యి అభి నుండి దూరం జరిగింది. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి చాలా భయం వేసింది అభి. మళ్ళీ నీకు ఎక్కడ దూరం అయిపోతానో అని చాలా భయం వేసింది అని మనసులో అనుకున్నది మనం. ఇదేమిటి, తను ప్రమాదంలో ఉంటే నేను ఇంత టెన్షన్ ఫీల్ అయ్యాను, నా హార్ట్ బీట్ నాకే భారంగా ఉంది అని అభి మనసులో అనుకుంటూ ఉండగా సార్ అని పిలిచింది మనం. ఏ మెంటల్, ఎప్పుడు ఒక చోట తిన్నగా ఉండవా, ఎప్పుడు చూడు అటు ఇటు తిరుగుతూ ఉంటావు, ఇప్పుడు చూడు ఏమైందో అన్నాడు అభి. సార్ నేనేం చేశాను, మీరే నన్ను అన్నారు, నేను కోపంలో ముందుకు వెళ్ళాను, కాళ్ళు పొరపాటున స్లిప్ అయ్యింది, నేనేమీ కావాలని చేయలేదు కదా సార్, ఎప్పుడు నన్నే అంటారు అన్నది మనం. నిన్ను కాక ఇంకెవరిని అనాలి, నువ్వే కదా వచ్చింది, నువ్వే కదా కాలు జారి పడింది, అయినా తిన్నగా నడవలేవా, ఏదో ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసినట్టు ఆ నడకేమిటి అని కోపంగా అన్నాడు అభి. నేను పడితే మీరెందుకు సేవ చేశారు, మీ దారిని మీరు వెళ్ళిపోవలసింది, నా పాటలేదో నేనే పడేదానిని అని మూతి పక్కకు తిప్పుకుని అన్నది మనం. అమ్మని అంతా అయిపోయాక ఏమైనా అంటావే, పోనీలే పాపం అని కష్టపడి సేవ్ చేస్తే మళ్ళీ నన్నే అంటావే, నా దారిని నేను వెళ్తాను, నీ చావు నువ్వు చావు అన్నాడు అభి. అమ్మో ఇప్పుడు అభి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఎలా, అసలే నాకు దారి కూడా తెలియదు అని మనసులో అనుకుని అమ్మో వెళ్ళిపోతున్నారు సార్, ఏమిటి వే గీ అంటారు, నేను ఎంత మీ ఆఫీసులో పనిచేస్తే మాత్రం అలా రెస్పెక్ట్ లేకుండా అంటారా అని అడిగింది మనం. ఏంటే ఎక్కువ వాగుతున్నావు, నేను నిన్ను ఏమైనా అంటానే, నువ్వు ఏం చేస్తావే, ఏం చేయగలవే, ఇప్పుడు మళ్ళీ అన్నానే ఏం చేస్తావే అని కోపంగా మను ముందుకు వచ్చి తన ముఖంలో ముఖం పెట్టి చూశాడు అభి. అభి తన ముందుకు వచ్చి తన కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూసేసరికి మనుకి గొంతులో నుంచి మాట రాక గొంతు తడి ఆరిపోతూ ఉంటే టెన్షన్తో మాటలు కూడా తీసుకొని సార్ నేనేం చేస్తాను, మీరు ఏమన్నా, మీరు మా సార్ కదా, నేనేమి చెయ్యను, మీరు వెళ్ళిపోతున్నారు అని అలా అన్నానంతే, నన్ను మీతో తీసుకుని వెళ్ళండి సార్ అన్నది. అది అలా అడుగు, అప్పుడు ఏమన్నా కన్సిడర్ చేస్తాను, అంతేకాని నీ యాటిట్యూడ్ నా దగ్గర చూపించాలి అని చూడకు, మైండ్ ఇట్ అన్నాడు అభి. యాటిట్యూడ్ దగ్గరే యాటిట్యూడ్ చూపించానా అని మెల్లగా గొనుగుతూ తలని గుండ్రంగా తిప్పింది మనం. జాగ్రత్త, కొంచెం మెల్లగా తిప్పు, లేకపోతే ఊడిపోగలదు అని చెప్పి పైకి లేచి ఇంకా లెగు వెళదాం అన్నాడు అభి. హా అని పైకి లేవటానికి ట్రై చేసి మళ్ళీ కింద పడింది మనం. అభి అది చూసి ఫాస్ట్ గా తన దగ్గరకు వచ్చి తనని పట్టుకుని సరిగ్గా కూర్చోపెట్టి ఏమైంది అన్నాడు. మను అభి వైపు చూస్తూ ఇంత ప్రేమ ఉంచుకొని పైకి మాత్రం చెప్పవా అభి అని మనసులో అనుకుంటూ ఏమీ లేదు సార్ అని మళ్ళీ లేవటానికి ట్రై చేసింది. అభి మనుని ఆపి తన ముందు మోకాలి మీద కూర్చొని తన కాళ్ళు పట్టుకుపోయాడు. మను అభిని చూసి ఫాస్ట్ గా కాళ్ళు వెనక్కు జరిపి సార్ ఏం చేస్తున్నారు, మీరు ముందు లేవండి, ఇలా నా ముందు మీరు
అంటూ ఉండగా, హ అయిపోయిందా చెప్పటం? నేనేమి సరదాకి పట్టుకోవటం లేదు. ముందు నీ కాళ్ళు చూడని, లేకపోతే మళ్ళీ నేనే నిన్ను అక్కడి దాకా మోసుకుని వెళ్ళాలా అని కాళ్ళు పట్టుకుని చూశాడు. మను కాలు దగ్గర గీసుకుని బాగా బ్లడ్ వస్తూ ఉన్నది. అది చూసి మను చున్నీ లాగాడు. మను చున్నీ పట్టుకుని, సార్ ఏం చేస్తున్నారు? నా చున్నీ వదలండి, మీరు ఎంతో మంచివాళ్ళు అనుకున్నా, కానీ మీరు ఇలా వదలండి సార్ అన్నది. మరి ఓవర్ ఎక్సైట్ అవ్వకు, నేను చున్నీ లాగింది బ్లడ్ క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేద్దామని అంతే అన్నాడు అభి. అయినా సరే దానికోసం నా చున్నీ పాడు చేస్తారా? అసలు ఇది నా ఫేవరెట్, నేను ఇవ్వను అని మనసులో, అమ్మో ఇప్పుడు చున్నీ తీస్తే అభి నా మెళ్ళో చైన్ చూస్తాడు, ఇప్పుడు ఎలాగా? అప్పుడు అభికి కన్ఫర్మ్ గా డౌట్ వస్తుంది అనుకున్నది. ఏయ్ నీకు ఆ చున్నీ ఇంపార్టెంటా? ముందు ఆ చున్నీ ఇవ్వు అని విసురుగా లాగి దాన్ని చించి ఫస్ట్ బ్లడ్ క్లీన్ చేసి చిన్న ముక్క చించి కట్టుకట్టాడు. సడన్ గా అభి అలా లాగేసరికి షాక్ గా చేతులతో బాడీని కప్పుకొని అభి వైపు చూసింది మను. మనోని పట్టించుకోకుండా కట్టుకట్టి పైకి లేచి చున్నీ తన మొహాన్ని విసిరాడు అభి. అభి అలా చేయగానే మను తేరుకొని చున్నీ కప్పుకొని మెల్లగా పైకి లేచింది. ఇంకా వెళదామా అన్నాడు అభి. హా సార్ అని కొంచెం మెల్లగా నడుస్తూ, సార్ ఇప్పుడు ఎటు వెళ్ళాలి అని అడిగింది మను. ఏమో నాకేం తెలుసు, నేను ఏమన్నా ఈ ఫారెస్ట్ గైడ్ ఏమిటే? నాకు ఈ ఫారెస్ట్ గురించి తెలియటానికి. అసలు నీ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఎటు వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియదు. అలా ముందుకు నడుస్తూ ఉంటే అదే దారి కనిపిస్తుంది అన్నాడు అభి. సార్ నేనంటే జారిపడ్డాను, కానీ మీరు మామూలుగానే వచ్చారు కదా, వచ్చేటప్పుడు దారి చూడలేదా అని అడిగింది మను. నిజమే కదా, నేను వచ్చిన దారి ఎలా మర్చిపోయాను? అసలు ఇది పడింది అన్న టెన్షన్ లో ఎలా వచ్చానో ఎటు వచ్చానో కూడా తెలియకుండా వచ్చాను అని అనుకుంటూ మను వైపు సీరియస్ గా చూశాడు అభి. మను సైలెంట్ గా ఉన్నది. అభి అలా ముందుకి నడుస్తూ ఫోన్ తీసుకొని చూస్తూ, ఛా ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు అని ఫోన్ ని చేత్తో పైకి లేపుతూ సిగ్నల్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. సార్ ఏమి చేస్తున్నారు అని అడిగింది మను. హా సెల్ఫీ తీసి వీఆర్ ఇన్ ఫారెస్ట్ అనే వెబ్సైట్ లో టాక్ చేస్తున్నా అని వెటకారంగా చెప్పాడు అభి. సార్ మీరు అంతగా బాలేరు, కొంచెం సెట్ చేసుకుని అప్పుడు సెల్ఫీ తీయండి అని అంతే వెటకారంగా చెప్పింది మను. అభి మను వైపు సీరియస్ గా చూశాడు. హిహిహి జస్ట్ జోక్ చేశా సార్ అన్నది మను. ఈ సిగ్నల్స్ కలవట్లేదు బ్లడీ అనుకున్నాడు అభి. సార్ ఏమైంది అన్నది మను. హా ఉన్నాడుగా నా పాలిట నీ అన్న, అసలు ముందు వాడు దొరకాలి, వాడికి నా చేతుల్లో ఈ రోజు ఉంటుంది అన్నాడు అభి. సార్ అన్నయ్యను ఏమి అనకండి, అన్నయ్య ఏం చేశాడు? కారు ఆగిపోతే అన్నయ్య ఏం చేస్తాడు అన్నది మను. వాడొక్కడే కాదు, వాడు నువ్వు ఇద్దరు కలిసి చేశారు అన్నాడు అభి. మేమేం చేశాం సార్ అన్నది మను. ఆ సంతోష్ వల్ల కారు బ్రేక్ డౌన్ అయ్యింది, నీ వల్ల ఇదిగో ఇలా మనం ఎక్కడున్నామో కూడా తెలియకుండా అయ్యింది అని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు అభి సిగ్నల్ కోసం. సార్ కరెక్ట్ దారిలోనే వెళ్తున్నామా? మోర్ ఓవర్ 1 అవర్ నుంచి నడుస్తూనే ఉన్నాము, కానీ ఇంకా మనకి రోడ్డు రాలేదు అన్నది మను. హా నేనేమన్నా గూగుల్ మ్యాప్ అనుకున్నావా నాకు తెలియటానికి అన్నాడు అభి. సార్ ఐడియా, నిజంగానే గూగుల్ మ్యాప్ లో చూడవచ్చు కదా అన్నది మను. మా తల్లే, అయినా నేను ఇందాక మోకాలికి కట్టు బాగానే కట్టా కదా అన్నాడు అభి. హా సార్ బాగానే కట్టారు, ఎందుకలా అన్నది మను. ఏమీ లేదు, ఇందాక తగిలిన దెబ్బకు నీ బ్రెయిన్ మోకాల నుంచి అరికాల్లోనికి వచ్చిందా అని డౌట్ వచ్చింది, అందుకనే అన్నాడు అభి. సార్ ఏమిటి మీ ఉద్దేశం? అంటే నాకు బ్రెయిన్ లేదా అని అడిగింది మను. నేను అలా అన్నానా అన్నాడు అభి. ఇప్పుడు మీరేగా అన్నది అని చెప్పింది మను. ఏమన్నాను అని అడిగాడు అభి. నా బ్రెయిన్ మోకాల నుంచి అరికాలికి వచ్చింది అన్నావుగా అని చెప్పింది మను. నిజమేగా, ఎందుకు అలా ఫీల్ అవుతావు అన్నాడు అభి. సార్ అన్నది మను. ఏయ్ చుప్, మరి లేకపోతే ఏమిటి? ఇక్కడ కాల్ చేద్దామంటే సిగ్నల్ లేదు అంటూ ఉంటే నువ్వేమో గూగుల్ మ్యాప్ చూడమంటున్నావు. నన్ను ఇరిటేట్ చేయకుండా సైలెంట్ గా రా అన్నాడు అభి. అభి మను అలా నడుచుకుంటూ ముందుకు వెళుతూ సంతోష్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అలా కొంచెం ముందుకు వెళ్లి సిగ్నల్ కలవగానే సంతోష్ కి కాల్ చేశాడు అభి. సంతోష్ కారులో కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. బావా, మైత్రితో కలిసి వెళ్లేసరికి నీకు అసలు
టైం తెలియటం లేదుగా. 2 hours లో కార్ రెడీ అవుతుంది అని చెప్పాను. ఇప్పటికి మీరు వెళ్ళి 3 hours పైనే అవుతుంది. కానీ మీకు ఇంకా టైం తెలియట్లేదు. ఏమైతే ఏంటి, మీరు ఇద్దరు కలిసి ఉండటమే నాకు కావాలి. ఇలా టైం స్పెండ్ చేస్తే ఒకరికి ఒకరు కొంచెం దగ్గర అవుతారు. మా బావకు కూడా మంచి రోజులు వస్తున్నాయి. త్వరలో పెళ్లి కొడుకు అవుతాడు అని నవ్వుకుంటూ, బావా ఇంకా ఎంతసేపు, త్వరగా రండి అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే అభి నుండి సంతోష్కి కాల్ వచ్చింది. ఇదేమిటి బావా ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని కాల్ అటెండ్ చేసే, బావా ఏమిటి పక్కనే ఉండి కాల్ చేశావు? 2 hours ఎలా అన్నావు? ఇప్పటికి నువ్వు వెళ్ళి 3 hours పైన అయ్యింది. బాగా ఎంజాయ్ చేస్తున్నావా అన్నాడు. రేయ్ ఆ సౌండ్ బాక్స్ కాసేపు మ్యూట్ లో పెట్టు అని చెప్పాడు అభి. చెప్పు బావా ఏమిటి సంగతి, కాల్ చేశావు అని అడిగాడు సంతోష్. ఏం చెప్పాలరా, నాకు తింగరదాన్ని అంటకట్టావు. అది చేసే పనులకు నాకు పిచ్చిలేస్తుంది అని చెప్పాడు అభి. సార్ నేనేమి తింగరదాన్ని కాదు అని మూతి ముడిచి పక్కకు వెళ్ళింది మనం. అభి కోపంగా, ఇందాక పడ్డావు, ఇప్పుడు ఏకంగా పోతావు అన్నాడు. మనం వెళ్లేదల్లా ఆగి సైలెంట్ గా అభి వెనుక నిల్చున్నది. సంతోష్ ఫోన్లో వీళ్ళ మాటలు వింటూ, బావా ఏమైంది, మైత్రి పడటం ఏమిటి, మీరు ఎక్కడున్నారు, ఇంకా రాలేదేమిటి, అంతా బాగానే ఉన్నదా అని అడిగాడు. రేయ్ ఆ క్వశ్చన్ బ్యాంకు ఆపు అని కోపంగా చెప్పి మైత్రి పడటం దగ్గర నుంచి మొత్తం జరిగినది చెప్పాడు అభి. బావా మైత్రి బాగానే ఉన్నదా, ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు అన్నాడు సంతోష్. అభి మనోకి ఫోన్ ఇచ్చాడు. హా అన్నయ్య అన్నది మనో. సారీ మైత్రి, నా వల్ల నువ్వు అక్కడికి వెళ్ళి అలా జరిగింది. ఐఆమ్ వన్స్ అగైన్ సారీ ఫర్ దాట్ అని చెప్పాడు సంతోష్. అయ్యో నువ్వు అలా ఫీల్ అవ్వకన్నయ్య, నువ్వు కావాలని చేయలేదు కదా, నేనే కొంచెం చూసుకోవలసింది, నా వల్ల సార్ కూడా ఇబ్బంది పడుతున్నారు అని అభి వైపు చూసింది మనం. ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగాడు సంతోష్. ఏమో అన్నయ్య, ఈ ఫారెస్ట్ లో ఎక్కడున్నామో కూడా తెలియటం లేదు అని చెప్పింది మనం. అభి విసురుగా మనో దగ్గర నుంచి ఫోన్ లాక్కుని, రేయ్ సంతోష్ అన్నాడు. హా బావా అన్నాడు సంతోష్. మేము ఎలాగోలా వస్తాం కానీ నువ్వు హోటల్కి వెళ్ళు, మా కోసం వెయిట్ చేయకు అని చెప్పాడు అభి. హా బావా జాగ్రత్త, అలానే మైత్రిని కూడా జాగ్రత్తగా చూసుకో బావా, అసలే ఆడపిల్ల అన్నాడు అభి. రేయ్ మోసుకొని జాగ్రత్తగా హోటల్కు వెళ్ళు, మేము వస్తాము అని కాల్ కట్ చేశాడు అభి. ఇదేమిటి, నేను ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. కాసేపు ఒంటరిగా ఉంటే బెటర్ అనుకున్నా, కానీ ఇప్పుడు నా వలన వాళ్ళు ఫారెస్ట్ లో చిక్కుకున్నారు. ఎలా వస్తారో, అయినా మనకు భయం ఎందుకు, అక్కడ అభి ఉన్నాడు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలడు. తనే మైత్రిని జాగ్రత్తగా చూసుకుంటాడు. మనకు కావాల్సింది అదే కదా. కనీసం దీనివల్ల అయినా వాళ్ళ ఇద్దరు కలిస్తే బాగుండు. ఇప్పుడు ఈ విషయం సత్యకు చెప్పాలా వద్దా? చెప్తే మళ్ళీ సత్య టెన్షన్ పడుతుందేమో. అయినా కూడా చెప్పడమే బెటర్. కాకపోతే ఇప్పుడే వద్దు, ఈవినింగ్ వరకు చూసి అప్పటికి రాకపోతే అప్పుడు చెబుదాం అని కారు స్టార్ట్ చేసుకొని హోటల్ కు వెళ్లిపోయాడు సంతోష్. అన్నా ఇదేమిటి, కారు ఆపారు. వాళ్ళిద్దరూ కారు దిగి అడవికి వెళ్లారు. వాళ్ళు రాకుండానే వీడు కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. వాళ్ళిద్దరూ ఏమయ్యారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నారు రౌడీలు. ముందు ఈ విషయం సారు వాళ్ళకి చెప్దాం అని ఫోన్ తీసి జెపి వాళ్లకు కాల్ చేశాడు రౌడీ. ఏంట్రా విషయం అని అడిగాడు జెపి. వాళ్ళు చూసినది మొత్తం చెప్పాడు రౌడీ. నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళిద్దరూ ఫారెస్ట్ లోనే ఉన్నారు. సరే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, ఇదే కరెక్ట్ టైం అన్నాడు జెపి. చెప్పండి సార్ అన్నాడు రౌడీ. ఇప్పుడు అభి ఫారెస్ట్ లో ఉన్నాడు, ఇదే కరెక్ట్ టైం. అభి లేనప్పుడే మీరు సింపుల్ గా చేయగలరు అని తను చేయవలసిన ప్లాన్ మొత్తం చెప్పాడు జెపి. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం అన్నాడు రౌడీ. సరే, మీలో 4 ఫారెస్ట్ లోనికి వెళ్లి వాళ్ళని ఫాలో అవ్వండి. ఆ అభికి ఆ అమ్మాయికి మధ్య రిలేషన్ ఏమిటో కనిపెట్టి నాకు ఇన్ఫార్మ్ చేయండి. కానీ ఆ అభికి ఏమీ కాకూడదు, వాడి పతనం నేను చూడాలి అని కాల్ కట్ చేశాడు జెపి. ఈయనేమిటో అభిని పతనం చెయ్యాలి అని అది ఇది అంటాడు, కానీ ఆయనని చంపకూడదు అంటాడు. ఏమిటో అంటూ, మీ 4 అడవిలోనికి వెళ్లి వాళ్ళని ఫాలో అవ్వండి, మేము వాడి ఫ్రెండ్ని ఫాలో అవుతాము. మీ 4 వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు మాకు చెప్పండి అని కారు తీసుకుని
సంతోష్ని ఫాలో అవుతూ వెళ్లారు రౌడీలు. అత్త అత్త అని పిలిచింది ప్రీతి. అబ్బా, ఎందుకే ఆ అరుపు? కొంచెం మెల్లగా పిలువు, ఇప్పటికే నడుంపోయి ఉన్నా, ఇంకా చెవులు కూడా పోవాలా అన్నది ఇంద్రాణి. అత్త, మనం అనుకున్నట్టుగా మొత్తం సెట్ చేసేశా, ఇంకా మన ప్లాన్ వర్కౌట్ చేయటమే. బావకి ఎప్పుడు కాల్ చేద్దాం అన్నది ప్రీతి. 2 days ముందే కదా ప్రీతి అభి వెళ్ళింది, ఇప్పుడే పిలిస్తే కుదరదు. 10 days మీటింగ్ అన్నాడు, కానీ ఆ మీటింగ్ 5 days లో కంప్లీట్ అవుతుంది. సో మనం ఇంకో 3 రోజులు ఆగి అప్పుడు కాల్ చేద్దాం. అప్పటికి మనం కూడా పక్కాగా ఇక్కడ వాళ్ళకి డౌట్ రాకుండా ప్లాన్ చేయొచ్చు. చూడు, డబ్బులు ఎంతైనా పర్వాలేదు, కానీ ఎవరికి డౌట్ రాకూడదు. జాగ్రత్త, అసలే అభి చాలా తెలివైన వాడు అన్నది ఇంద్రాణి. ఎంత తెలివున్నా ప్రేమ ఆ తెలివిని చంపేస్తుందత్తా. నువ్వు అస్సలు భయపడకత్తా. అభికి నువ్వు పిన్నివైనా అమ్మతో సమానంగా చూసుకుంటాడు. నువ్వంటే అంత ఇష్టం. ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకుని ఇదంతా చేస్తుంది. నీ మీద ఉన్న ప్రేమే బావకి మన మీద డౌట్ రాకుండా చేస్తుంది. చిల్లత్తా అని చెప్పింది ప్రీతి. నిజమే ప్రీతి, అభి ఓకే, కానీ ఉందిగా మా అత్త. సర్లే, ఇవన్నీ ఎందుకు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి అని చెప్పింది ఇంద్రాణి. సరే అత్త, ఈరోజు మా ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇస్తున్నాను, నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రీతి. మనం అనుకున్నట్టుగా అయితే ఇంకో 10 రోజుల్లో నీకు అభికి పెళ్లి జరుగుతుంది. అప్పుడు ఈ ఆస్తి మొత్తం మా గుప్పెట్లోనే ఉంటుంది. నడుం సలుపుతున్నది, దేవుడా, దాని పెళ్ళేమో కాని నా చావుకొచ్చింది అనుకుంటూ టాబ్లెట్ వేసుకున్నది ఇంద్రాణి. ఇంద్రాణి అంటూ వచ్చి తన బెడ్ పైన కూర్చున్నారు మాణిక్యమ్మ గారు. అత్తయ్య, మీరా, రండి అన్నది ఇంద్రాణి. ఇప్పుడు ఎలా ఉన్నది ఇంద్రాణి? అవును, నిన్ను చూసుకోమని ఆ ప్రీతికి చెప్పా కదా, ఎక్కడకు వెళ్ళింది అని అడిగారు మాణిక్యమ్మ గారు. తాను ఇప్పుడే బయటకు వెళ్ళింది అత్తయ్య అని చెప్పింది ఇంద్రాణి. బయటకు వెళ్లటం చూసే వచ్చాను, నేను అడుగుతున్నది ఎందుకు వెళ్ళింది అని అన్నారు మాణిక్యమ్మ గారు. అదే, నాకు టాబ్లెట్స్ కోసం వెళ్ళింది అత్తయ్య అని చెప్పింది ఇంద్రాణి. సరే, రెస్ట్ తీసుకో ఇంద్రాణి, ఏదో ఒకటి ఆలోచిస్తూ నడిస్తే ఇలాగే కింద పడి నడుం విరుగుతుంది అని వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. ఇదేమిటే ఎలా అంటుంది, కొంపతీసి నేను ప్రీతి మాట్లాడుకున్న మాటలు విన్నదా అని మనసులో అనుకున్నది ఇంద్రాణి. మాణిక్యమ్మ గారు ఇంద్రాణి రూమ్ లో నుంచి తన రూమ్ లోనికి వెళ్లి సీరియస్ గా ఆలోచిస్తూ ఉన్నారు. నేను అనుకున్నట్టే నాకు తెలియకుండా ఇక్కడ ఇంకేదో జరుగుతుంది అని ఆలోచిస్తూ 10 నిమిషాలు వెనక్కు వెళ్లారు. ఇంద్రాణికి ఎలా ఉందో చూద్దాము అని అప్పుడే ఇంద్రాణి రూమ్ కి వస్తూ ఇంద్రాణి ప్రీతి మాటలు వింటూ ఆగిపోయారు. తను నమ్మలేని నిజాలు వింటూ అక్కడే ఉన్నారు. తర్వాత ప్రీతి రావటం గమనించి పక్కకు తప్పుకొని మళ్లీ ఇంద్రాణి దగ్గరకు వెళ్లి ఇంద్రాణి ముఖ కవలికలు గమనిస్తూ ఉన్నారు. నేను విన్నది నిజమేనా? ఇంద్రాణి ప్రీతి ఏదో ప్లాన్ వేశారు. ఈ ప్రీతి కన్నయ్యను పెళ్లి చేసుకోవాలి అని చూస్తుంది అని తెలుసు, కానీ దానికోసం వీళ్ళు ఏదో ప్లాన్ వేశారు అని తెలుస్తుంది. అది ఏమిటి అని అడిగినా వీళ్ళు చెప్పరు. పైగా నాకు తెలిసింది అంటే వాళ్ళు జాగ్రత్త పడతారు. నేను కూడా నాకు ఏమీ తెలియనట్టే ఉండి నేను చేయవలసింది చేస్తాను. కాగల కార్యం గంధర్వులే చేసినట్టు నా పని వీళ్ళు సులువు చేస్తున్నారు. చూద్దాం వీళ్ళు ఎంతవరకు చేస్తారో. నాకు నా కన్నయ్య పెళ్లిని చూడాలి అని చాలా తొందరగా ఉంది. త్వరలోనే నా కన్నయ్య కోరుకున్నట్టు నా కన్నయ్య పెళ్లి చేస్తాను. ఇంద్రాణి, నువ్వు అభికి అమ్మగా నీ ప్రేమను పంచుతావు అనుకుంటే పిన్నిగానే మిగిలిపోయావు. నిన్ను అభి ఎంత గౌరవిస్తాడు. నన్ను కన్నయ్యని మోసం చేస్తున్నావు. వాడికి ఈ విషయం తెలిస్తే తట్టుకుంటాడా? ఈ ఇంట్లో నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి, ఏమిటో మెల్లిగా తెలుసుకోవాలి అనుకున్నారు మాణిక్యమ్మ గారు. సార్, నడిచి నడిచి కళ్ళు తిరుగుతున్నాయి, పైగా కాలు నొప్పిగా ఉన్నది, కాసేపు ఎక్కడైనా కూర్చుందాం సార్ అన్నది మనం. అసలు ఇదంతా నీ వల్లే కదా అని కోపంగా అని, అదిగో అక్కడ ఆ రాయి మీద కూర్చో అని కూర్చోపెట్టాడు అభి. సార్, మనం ఏదో రాంగ్ రూట్ లో వచ్చినట్టు ఉన్నాము సార్, లేకపోతే ఎప్పుడో మనకి రూటు కనిపించేది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మళ్ళీ వెనక్కు వెళ్ళలేము అన్నదే మనం. నిజమే, దరిద్రాన్ని కూడా తీసుకుని వెళితే అంతే మరి అన్నాడు అభి. సార్, మీ గురించి మీరు అలా అనుకోకండి. మీరు నాతో రాకుండా వెళ్ళిపోతారా సార్? పర్వాలేదులేండి, మీ వల్ల దారి తెలియకపోయినా నేనేమి ఫీల్ అవ్వను. నేను మీతో పాటే వస్తాను, నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను
అన్నది మను. అభి సీరియస్ గా చూశాడు. అది చూసి మను ఓ వెర్రి నవ్వు నవ్వింది. ఇంకా ఆ నవ్వు ఆపి లేస్తే వెళదాం అని పొట్ట పట్టుకున్నాడు అభి. మను అభిని చూసి బాధగా, సార్ ఆకలిగా ఉన్నదా అని అడిగింది. కాదు, హాయిగా ఉంది అన్నాడు అభి. సార్, నా వల్లనే కదా మీకు ఆకలి. సారీ సార్, నేనే కొంచెం జాగ్రత్తగా నడవలసింది. ఇప్పుడు మీరు నా వల్ల ఐఎమ్ సారీ సార్ అని బాధగా చెప్తూ తలదించుకున్నది. మను ఫీల్ అవటం చూసి మైత్రి గడ్డం పట్టుకుని పైకి లేపాడు. మైత్రి కళ్ళల్లో నీళ్లు చూసి మనసంతా కలచివేసి 2 చేతులతో తన చెంపలు పట్టుకుని బొటన వేలుతో తన కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీళ్లు తుడిచాడు. ఒక్క క్షణం తాను ఏం చేస్తున్నాడో చూసుకుని తనకి దూరం జరిగాడు. కాసేపటికి మైత్రి, నువ్వేమీ ఫీల్ అవ్వకు, నువ్వేమీ కావాలని చేయలేదు కదా, అది అనుకోకుండా జరిగిపోయింది. జస్ట్ ఫర్గాట్ ఇట్. జరిగిపోయిన దాన్ని మార్చలేం. ఇప్పుడేం చేయాలో చూద్దాం. మనం ముందు ఇక్కడ నుంచి ఎలా వెళ్లాలో చూద్దాం, సరేనా అని ముందుకు వెళుతూ ఉన్నారు. అభి మనసులో, ఈ అమ్మాయిలు ఏముందో ఏమిటో, తను ఏడ్చినా కూడా నాకు ఎందుకు ఇలా అవుతుందో ఏమిటో, నేను అసలు తనని ఏడిపిద్దాం అని కదా ఇక్కడకు తీసుకుని వచ్చింది, అలాంటిది తను ఏడిస్తే నాకు ఎందుకు ఇంత బాధ, దేవుడా, ఏదేమైనా మనం ఈ అమ్మాయికి దూరంగా ఉండాలి అనుకున్నాడు. అభి మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు. మీటింగ్ టెన్షన్లో. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఏమీ తినకుండా ఎలా ఉంటాడు? అసలే అభి ఆకలికి తట్టుకోలేడు. సారీ బంగారం, నా వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు అని మనసులో అనుకుంటూ ముందుకు వెళుతూ పైకి చూసి సార్ అని పెద్దగా అరిచి వేలు పెట్టి పైకి చూపించింది మనం. ఏ మెంటల్, నీకేమన్నా చిప్పు దొబ్బిందా, లేకపోతే నాకు చెవుడు రప్పించాలి అని అనుకున్నావా అలా అరిచావు అని మను చూపించిన వైపు చూసి, ఏముంది అక్కడ, నీ ఫ్రెండ్స్ ఏమన్నా కనిపించారా అని అన్నాడు అభి. మీరు ఇక్కడే ఉన్నారుగా సార్, మళ్ళీ అక్కడెందుకుంటారు అన్నది మనం. అంటే ఏమిటే నీ ఉద్దేశం అని అడిగాడు అభి. నీ ఉద్దేశమే అని చెప్పింది మనం. అభి సీరియస్ గా చూశాడు. అబ్బా సార్, మనం తర్వాత తీరిగ్గా తిట్టుకోవచ్చు కానీ ఆ చెట్టు చూడండి, పైన జామకాయలున్నాయి, అవి కోసుకుని తినండి, మీ ఆకలి తగ్గుతుంది అన్నది మనం. నాకు తెలుసు ఏం తినాలో ఏం తినకూడదు, నువ్వు చెప్పావు కాబట్టి నేను అవి అస్సలు తినను అన్నాడు అభి. అబ్బా సార్, ఈ టైంలో కూడా మీకు ఈగో అవసరమా? చూడండి, మీరు మార్నింగ్ కూడా మీటింగ్ హడావిడిలో సరిగ్గా టిఫిన్ చేయలేదు, ఇప్పటి వరకు ఏమీ తినలేదు కూడా, అసలే ఆకలితో ఉన్నారు. ఇప్పుడు పంతాలికి పోయి వద్దు అని వెళ్లారు అనుకో, అసలే మనం ఎక్కడ ఉన్నామో ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు. ఇలాంటి టైంలో దొరికిన దాన్ని వద్దు అని పోతే మళ్ళీ ముందుకు వెళితే ఇవన్నా ఉంటాయో ఉండవో, ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పింది మనం. సింహం ఆకలేసింది అని గడ్డి తినదు, నువ్వు చూపించనవి నేను తినను అన్నాడు అభి. సరే, మీరు తినకండి, నాకు బాగా ఆకలి వేస్తుంది, నేను వెళ్ళి కోసుకుని తింటాను అని ఆ చెట్టు దగ్గరకు వెళ్లి కాయలు కోసుకుని చున్నీలో వేసుకుని వచ్చి వెళదామా సార్ అని అభి వైపు చూసి అన్నది మనం. పద అని ఇద్దరు కలిసి ముందుకు వెళ్లారు. ఇదేంటే ఇంత దూరం వచ్చినా ఏమీ దొరకటం లేదు, నాకేమో బాగా ఆకలేస్తుంది, ఇందాక అనవసరంగా బిల్డప్ ఇచ్చి తప్పు చేశాను, అది చూపించినప్పుడే తీసుకొని తినేసి ఉంటే పోయేది, అప్పుడు ఈగోకి పోయాను, ఇప్పుడు చూడు ఆకలి దంచేస్తుంది, ఇది ఇన్ని కాయలు కోసుకొని తినకుండా మూట కట్టుకుని ఏం చేస్తుంది, ఇది తింటూ కనీసం మాట వరుసకు తింటారా అని అడిగితే తిందాము అంటే ఇది తినటం కూడా లేదు. నా పిచ్చి కానీ ఇప్పటిదాకా నా బ్రెయిన్ తినేసింది, ఇంకా దీనికి ఏం ఆకలి వేస్తుంది, హాయిగా తిరుగుతుంది, నేనేమో ఆకలికి చస్తూ ఉన్నాను అని మనసులో అనుకుంటూ ముందుకు నడిచాడు అభి. మనం వెళ్తూ అభి వైపు చూస్తూ మనసులో, ఎందుకు అభి నీకు ఇంత ఈగో, చెప్పినప్పుడు బెట్టి చేశావు, ఎలా వేగాలో ఏమిటో బంగారం, చెప్పిన మాట అస్సలు వినవు, ఇప్పుడు చూడు ఆకలితో అని అనుకుని సార్ అని పిలిచింది మనం. ఏమిటి, ఇంకా నా బ్రెయిన్ తినటం అవలేదా అన్నాడు అభి. అది సార్, ఇప్పుడిప్పుడే చుట్టూ చీకట్లు అలముకుంటున్నాయి, మనం ఈ టైంలో జర్నీ చేయటం అంత సేఫ్ కాదు, ఎక్కడైనా ఈ పూటకు ఆగి రెస్ట్ తీసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అని చెప్పింది మనం. అభి మనసులో నిజమే అనుకుని
సర్లే అని అక్కడే ఓపెన్ ఏరియా ఉన్న చోట ఆగారు. సార్, మనం రాత్రి ఇలాగే ఉండటం అంత సేఫ్ కాదు. క్యాంప్ ఫైర్ వేసుకుందాం, అప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పింది మనం. కానీ ఇప్పుడు మనం ఎలా? నా దగ్గర లైటర్ కూడా లేదు అన్నాడు అభయ్. సార్, మీరు స్మోక్ చేస్తారా అని అడిగింది మనం. ఎందుకు, నీకు కావాలా అన్నాడు అభయ్. అబ్బా, అది కాదు సార్, చల్లండి, ముందు మనకి ఫైర్ కావాలి అన్నది మనం. మరి ఏం చేద్దాం అన్నాడు అభయ్. పాతకాలంలో లాగా రాయి రాయి కొట్టండి, నిప్పు వస్తుంది అని చెప్పింది మనం. అంతసేపు నా వల్ల కాదు మెంటల్ అన్నాడు అభయ్. మామూలు రాళ్లైతే చాలాసేపు పడుతుంది, అదే చిక్కుముకి రాళ్లైతే మనం ఈజీగా ఫైర్ పుట్టించవచ్చు అని తన చేతిలో ఉన్న రాళ్లను చూపించింది మనం. ఈ రాళ్లు నీకెక్కడివి అన్నాడు అభి. మనం వచ్చేదారిలో కనిపిస్తే ఎందుకైనా మంచిది అని తీసుకున్నాను సార్, అవి ఇలా యూజ్ అవుతున్నాయి అని వాటిని అభికి ఇచ్చి మీరు ఫైర్ క్రియేట్ చేయండి, నేను వెళ్లే పుల్లలు తీసుకుని వస్తాను అని వెళ్ళింది మనం. మనం చెప్పినట్టు అభి ఫైర్ క్రియేట్ చేశాడు. తర్వాత మనం తెచ్చిన పుల్లలతో క్యాంప్ ఫైర్ వేశారు. సార్, ఇప్పుడు మీరు ఫుడ్ కోసం ఎక్కడికి అని వెళతారు, అందుకే ఈ ఫ్రూట్స్ తీసుకోండి, నా మీద కోపంతో మీరు ఎందుకు ఆకలితో ఉంటారు అని తన ముందు పెట్టింది మనం. రే అభయ్, ఈగోకి పోకుండా సైలెంట్ గా తీసుకోరా అని మనసులో అనుకుని అవి తీసుకుని తిన్నాడు అభయ్. మను నవ్వుతూ అభిని చూస్తూ ఉన్నది. అభి మను వైపు చూసి, తినేటప్పుడు అలా చూడకు, నాకు దిష్టి తగులుద్ది, కావాలంటే నువ్వు తినో అన్నాడు. మను నవ్వుతూ హా సార్ అని తీసుకుని తిన్నది. అసలు రేపు ఎటు వెళ్ళాలి, మనకు ఏమీ తెలియటం లేదు అన్నాడు అభి. సార్, రేపటి సంగతి రేపు చూద్దాం, ముందు మీరు రెస్ట్ తీసుకోండి, అసలే నడిచి నడిచి అలసిపోయారు, ఇలాగే ఉంటే రేపు మనం వెళ్ళలేము, ముందు మీరు పడుకోండి అన్నది మనం. మరి నువ్వేం చేస్తావు నేను పడుకుంటే అని అడిగాడు అభి. సార్, మనం ఇద్దరం ఒకేసారి పడుకోవటం అంత సేఫ్ కాదు ఫారెస్ట్ లో, అందుకే ముందు మీరు పడుకోండి, నేను తర్వాత పడుకుంటాను అని చెప్పింది మనం. అభి మెల్లగా అక్కడ చెట్టుకు ఆనుకుని పడుకున్నాడు. అభి పడుకుంటే మనం అభి పక్కకు వెళ్లి అభినే చూస్తూ ఉన్నది. అలా ఎంతసేపు చూస్తుందో తనకే తెలియకుండా చూస్తూ అభి రూపాన్ని తన కళ్ళల్లో నింపుకున్నది. అభి నిద్దట్లో తోలుతూ మను భుజంపై పడ్డాడు. మను అభిని తన ఒడిలో సరిగ్గా పడుకోబెట్టుకుని అభి చుట్టూలోనికి వెళ్లు పోనించి అభి తల నిమురుతూ అభిని చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ అభిని చూస్తూ, బంగారం, నిదట్లో కూడా అంత సీరియస్ గానే ఉంటావా? నువ్వు నవ్వితే బాగుంటావు అభి, కానీ నా వల్లే నీ నవ్వు మాయమైందిరా, నీకు మాట ఇస్తున్నాను అభి, నీ నవ్వుని నీ సంతోషాన్ని నీకు చెరువు చేస్తాను, నా కోసం నీలో నువ్వు బాధపడితే చూడలేకపోతున్నాను, ఈ క్షణమే నీకు నిజం చెప్పాలి అని ఉన్నది, కానీ నేను చెబితే నువ్వు నమ్ముతావా? నన్నులా దగ్గరికి తీసుకుంటావా? నీ ప్రేమను ఇంతకు ముందులా నాకు అందిస్తావా? ఒక్కోసారి భయమేస్తుంది అభి, చుట్టూ ఏమి జరుగుతుందో తెలియటం లేదు, ఇంతకింతకి నేను నీకు దూరం అవుతున్నానే కాని నీకు దగ్గరయ్యే మార్గమే దొరకటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు అభి, కానీ నువ్వు నా బలం అభి, నీకోసమే ఈ గుండె కొట్టుకుంటుంది, నిన్ను చేరుకోవాలి అనే నా అడుగులు నీ వెంట పడుతున్నాయి అని కిందకు వంగి అభి నుదుటిపై ముద్దు పెట్టింది. అప్పుడే అభి కొంచెం కదిలాడు. మను అభి కదలడం చూసి, అమ్మో అభి లేస్తున్నాడు, చూస్తే చంపేస్తాడు అని వెనక్కు జరిగి కళ్ళు మూసుకున్నది. అభి కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉన్నాడో చూసుకుని సడన్ గా పైకి లేచాడు. నిదట్లో తన ఒడిలో పడుకున్నానా, ఇంకా నయం, తను నిద్రపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను అలా చూసి తప్పుగా అనుకునేది అని అనుకున్నాడు. మనం అభి మటలు వింటూ మెల్లిగా నవ్వుకుని కొంచెం కదిలి కళ్ళు తెరిచింది. మెల్లగా కళ్ళు తెరిచి ఏమీ తెలియనట్లుగా, సార్, మీరు అప్పుడే లేచారా? సారీ సార్, అలా చూస్తూ కళ్ళు మూసుకున్నాను అని చెప్పింది. సరే, ఇంకా నువ్వు పడుకో, నేను చూస్తాను అన్నాడు అభి. ఓకే సార్ అని పడుకున్నది మనం. అలా ఇద్దరు ఆ రాత్రి గడిపేసి మెల్లిగా తెల్లవగానే అక్కడి నుంచి వాళ్ళ జర్నీ మళ్ళీ మొదలు పెట్టారు. ఏమిటి అభి వాళ్ళు సేఫ్ గానే ఉన్నారా? కాల్ చేస్తే కనెక్ట్ అవటం లేదు, నేనే అనవసరంగా వాళ్ళను పంపించి తప్పు చేశాను, లేకపోతే ఇక్కడే ఉండేవారు, అయినా అభి ఉన్నాడు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు, సర్లే ఈ విధంగా అయినా మా బావ మారితే బాగుండు, ముందు ఈ విషయం సత్యకు చెప్దాం అని ఫోన్ తీసుకుని
సత్యకు కాల్ చేశాడు సంతోష్. ఏమిటి ఈ టైంలో కాల్ చేశావు? వాళ్ళు మళ్ళీ ఏం గొడవ చేస్తున్నారు? అంత బాగానే ఉందా అని అడిగింది సత్య. ఏం బాలేదు సత్య, నా వల్ల ఒక మిస్టేక్ జరిగింది అని మార్నింగ్ జరిగినది మొత్తం చెప్పాడు సంతోష్. అలా ఎలా చేశావు సంతోష్? అయినా ఇది ఒకందుకు మంచిదేలే సంతోష్. వాళ్ళ ఇద్దరికి మనం ప్రైవసీ ఇవ్వాలి అని అనుకున్నాం, కానీ ఆ దేవుడే మనకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కదా, ఏమీ ప్రాబ్లం లేదులే. వాళ్ళు కలిసి వస్తారు. సరే జాగ్రత్త, వాళ్ళు వస్తే నాకు కాల్ చెయ్యి. బాయ్ సంతోష్ అని కాల్ కట్ చేసి ఈ విషయం తనకు చెప్పాలి అని కాల్ చేసింది సత్య. ఏమిటి సత్య, ఏమిటి విషయం? మనవాడు ఏమన్నా చేంజ్ అయ్యాడట అని అడిగారు ఫోన్లోని వ్యక్తి. అభి మారటం ఏమో కానీ సంతోష్ చెప్పింది, తను సంతోష్తో అన్నది మొత్తం చెప్పింది సత్య. అది నిజమేలే సత్య, అంతా ఆ పైవాడే చూసుకుంటాడు. నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నారు ఫోన్లోని వ్యక్తి. ఏమైనా సీరియసా అన్నది సత్య. ఏమో సత్య, నాకు తెలియటం లేదు, కానీ నువ్వు అన్నట్టు మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అదేమిటి అని నాకు సరిగ్గా తెలియదు, కానీ దేనికైనా మనము సిద్ధంగా ఉండాలి. మనం రేపు ఒకసారి కలవాలి, అప్పుడు నేను నీకు వివరంగా చెప్తాను. రేపు నువ్వు ఫ్రీగానే ఉన్నావా అని అడిగారు ఫోన్లోని వ్యక్తి. మనకన్నా ఇంపార్టెంట్ నాకు ఏమీ లేదు. రేపు మనం గుడిలో కలుద్దాం, ఇక ఉంటాను అని కాల్ కట్ చేసింది సత్య. అన్నా, ఆ సంతోష్ గారు ఇంకా మెలకుగానే ఉన్నాడు. ఇలా అయితే మనం అనుకున్నది చేయలేము అన్నారు రౌడీలు. నిజమే, ఈ రోజు ఇంకా మనం అనుకున్నది చేయలేము. రేపు సరి అయిన ప్లాన్ వేసి సార్ చెప్పినట్టు చెయ్యాలి. ఇంతకీ ఆ వెధవులకు వాళ్ళు కనపడ్డారో లేదో, కాల్ చేస్తే కలవటం లేదు అన్నాడు రౌడీ. ఈ రాత్రే మనం వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేము. ఇప్పుడు ఎలా అన్నా అన్నాడు ఫారెస్ట్ లో ఉన్న మొదటి రౌడీ. అవునరా, మనం రేపు ఉదయం చూద్దాం, ఈ పూటకి ఇక్కడే ఉందాం అన్నాడు రెండవ వాడు. రౌడీలు ఆ రాత్రి అక్కడే ఉన్నారు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్టులో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.